శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 4. యజ్ఞఫలము. ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు, సాటి జీవుల పట్ల ప్రేమ, సాటివారి పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం. అటువంటప్పుడు మహాత్ములు చేసే యజ్ఞాలు, తపస్సుల వలన కొంత పాపం నశించి ప్రకృతి కరుణిస్తుందని కూడా ఋషులు చెప్పారు. కారణం, సద్గురువు సకల దేవతా స్వరూపము. దేవతలందరూ వారికి అధీనులే. అందుకే ఒకసారి సాయిబాబా కేకలు వేయగానే గాలి వాన ఆగిపోయాయి. ఆయన మందలించగానే వ్యక్తును లేచిన అగ్ని ఉపశమించింది. ఆయన ఆగమని చెప్పగానే కూలిపడనున్న మసీదు కప్పు నిలిచిపోయింది. అలాంటి లీలలు స్వామి వద్ద కూడా జరిగేవి. ఒకసారి తలుపూరులో మబ్బు పట్టి బాగా వర్షం పడబోతున్నది. అప్పుడు స్వామి సేవకులు, ఇక్కడ ఇల్లు కూడా లేదే, మన వస్తువులన్నీ తడిసిపోతాయి అన్నారు. వెంటనే స్వామి కొంతసేపు తంబూరా మీటి, వీరరాఘవ, ఇక్కడ మేము ఉన్నామని తెలియదా? మేము మా సామాను ఏమైపోవాలి అని దబాయించారు. 5 నిమిషాల్లో మేఘాలు చెదిరిపోయాయి. అలానే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రానికి చెందిన భక్తులు 2 సంవత్సరములుగా తమ ప్రాంతంలో వర్షాలు లేవని స్వామికి చెప్పుకున్నారు. భగవంతునికి అర్జీ వ్రాయించండి అయ్యా అని చీటీ వ్రాయించి తొడ క్రింద పెట్టుకుని 5 రోజులు నిద్రాహారాలు మాని కూర్చున్నారు స్వామి. 5వ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండాకనే స్వామి గంజి త్రాగారు. ఒకసారి కలిచేడులో అనావృష్టి వలన పశువులకు గడ్డి లేక చిత్తు కాగితాలు, ఎండుటాకులు తింటున్నాయి. స్వామి 2 రోజులు నీరైనా ముట్టక, ఒరేయ్ బండ్లు నిలపండి, పిల్లకట్టంతా వెళుతున్నారే, నాకు కోపం వస్తే జరిమానా వేస్తాను అని అరుస్తూ కూర్చున్నారు. 3వ రోజున ఆయన స్నానం చేసి గంజి త్రాగగానే వర్షం కురిసి చెరువులు నిండాయి. తలుపూరు శివాలయంలో స్వామి ఉండగా ఒకనాడు దట్టంగా మబ్బులు కమ్మి ఉరుములు, చినుకులు ప్రారంభమయ్యాయి. ఆయన వద్దనున్న సేవకుడు స్వామిని లోపలకు తీసుకువెళ్ళడానికి తోడెవరూ లేరని విన్నవించుకున్నాడు. స్వామి తమ ముందు చాప వేయించి, ఉండయ్యా మబ్బు కట్టాలి అని కొంతసేపు మబ్బు కేసి చూశారు. ఆ మేఘాలు, ఉరుములు, చినుకులు పోయాయి. 1977 సంవత్సరంలో ఒకరోజు నాగయ్య, స్వామి వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగాడు. స్వామి, ఈ సంవత్సరం 1.5 నెలకు ఒకసారి, 2 నెలల 20 రోజులకు ఒకసారి, 3 నెలల 5 రోజులకు ఒకసారి, పైవారు కురిపించే వాన అంతేనయ్యా అన్నారు. అలా అయితే గొడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య. అలా అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు స్వామి. అతను గంజి త్రాగమంటే, అనుకున్న పని అయితే గదయ్యా నీరు త్రాగాలి అని ఆయన 6 రోజులు నిద్రాహారాలు మాని బండాపండయ్యా అని అరుస్తూ ఆసనమైనా మార్చకుండా కూర్చున్నారు. 6వ రోజు ఆయన కోరిక మేరకు వారిని స్నానం చేయించి కూర్చోబెట్టగానే ఆయన పకపకా నవ్వుతూ, గడ్డ పెళ్లగించుకున్నదయ్యా అన్నారు. మరుక్షణమే కుంభవృష్టి ప్రారంభమైంది. ఫిబ్రవరి 1984లో నెల్లూరు జిల్లా అంతటా అతివృష్టి వలన చేలలోని కుప్పలు కూడా కొట్టుకొని పోయి అపారమైన నష్టం కలిగింది. కానీ స్వామి వేయించేసిన గొలగమూడిలో పెద్దగా వర్షం పడలేదు. ఆ గ్రామంలో ప్రజలు చేసే నిరతాన్నదానం, వారి భక్తి శ్రద్ధలే ఇందుకు కారణం. వర్షాలే కాదు, పంచభూతాలు కూడా మహాత్ముల ఆదేశాలకు కట్టుబడతాయి. సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారు. సిరిడీలో ఒక నీటి కుండను తట్టి 100 మైళ్ళ దూరాన ఉన్న నాగపూర్లో నిప్పంటుకున్న కుటీరాన్ని ఆర్పివేశారు. తమ ఆశీర్వాద బలంతో ఇమాంభాయి అనే భక్తుణ్ణి వరదలో నిండుగా పారుతున్న నది మీదుగా నడిపించి అవతలి గట్టుకు చేర్పించారు. అలానే బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు స్వామితో, బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట అన్నారు. ఆయన చెంబుతో వారికి నీరిచ్చి, మీరు కూడా వెలిగించుకోండి అన్నారు. ఆ నీటితో దీపాలు వెలిగాయి. ఒకసారి స్వామి కలిచేడులో నరసారెడ్డి గారింటికి వచ్చి వంట వసారాకు రేకులు వేయించమన్నారు. తనకు ఆర్థికంగా శక్తి లేదని ఆ ఇల్లాలు చెప్పుకుంటే ఆయన పైవాళ్ళు చూసుకుంటారులే అన్నారు. 5 రోజుల తర్వాత ఆ ఇల్లాలు వంట చేస్తుండగా నూనె బాండెయ్యికి చిల్లిబడి నూనె పొయ్యిలోకి కారుతుంది. అయినా ఆమె ఒక బేసిన్ తెచ్చి ఆ బాండెల్లోకి నూనె అందులో పోసుకునేదాకా పొయ్యిలో మంటలు లేవనే లేదు. నర్సాపురంలో ఒక రైతు తన పొలంలో బావి త్రడిస్తే నీళ్లు పడలేదు. అతడు స్వామిని తీసుకువెళ్తే ఆయన బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా తవ్వించి వచ్చారు. తెల్లవారేసరికి బావి నిండా నీరూరింది. నాగుల వెల్లటూరులో రామానాయుడు బావి తవ్విస్తుంటే 18 అడుగుల్లో బండపడింది. ఆ ప్రాంతంలో 30 అడుగులు తవ్వితే గానీ నీరు పడదు. స్వామితో చెబితే 4 రోజులు నిండు కుండలోని అన్నం కొంచెం బావిలో వేసి మరి 4 రోజులు పనాపి చూడు అన్నారు. 8వ రోజున పని మొదలు పెడితే బండ మెత్తగా తెగిపోయింది. కల్లూరు రాజుపాళెంలోని ఎరుల రాజుగారి బావిలో వేసవికాలం నీరుండదు. వర్షాకాలం నీరు పురుగులు పట్టి వాసన కొడుతుంది. ఒకరోజు స్వామి ఆ బావిలో మునిగి వచ్చారు. అప్పటి నుండి అందులో తరుగు లేకుండా మంచి నీరున్నది. పాలకొండి సుబ్బారెడ్డి ఒక జమ్మిమాను కొట్టేశాడు.
అదెంతో బరువుగా ఉన్న స్వామి ఆదేశించిన ప్రకారం అతడు దాన్ని నెత్తికెత్తుకున్నాడు కానీ కృంగిపోతున్నాడు. స్వామి దానిని దింపించి తమ చేతికర్రతో 10 సార్లు పొడిచి ఇప్పుడెత్తుకో అన్నారు. ఈసారి అదెంతో తేలిగ్గా ఉన్నది. అలానే ఒకరోజు స్వామిని డోలీలో మోస్తున్నారు. ఎప్పుడూ ఎంతో తేలిగ్గా ఉండే ఆయన ఆనాడు అమిత బరువుగా ఉన్నారు. ఆశ్చర్యంతో సేవకులు ఆయన్ను చూసేసరికి ఆయన నవ్వారు. మరుక్షణమే డోలీ ఎంతో తేలికైపోయింది. ఇట్టి మహాత్ములు జనన మరణ రహితులు. వారికి మృత్యుభయం ఉండదు సరిగదా. భక్తులను కూడా మృత్యువు నుండి రక్షించగలరు. ఒకనాటి మధ్యాహ్నం తోటి బురుగు అనే విషసర్పం స్వామివారి తొడక్రిందకు వచ్చింది. భక్తులు కేకలేశారు. స్వామి అదేం చేస్తుందిలే, దాన్ని మీరేమీ చేయవద్దు అన్నారు. తర్వాత దానంతట అదే వెళ్ళిపోయింది. ఒకనాటి రాత్రి రోసిరెడ్డిని పాము కరిచింది. స్వామి అతని వేలును తమ తొడపై 5 నిమిషాలు అదింపెట్టి నీ ఒళ్ళు సంజీవమైంది పో అన్నారు. అది మొదలు ఏ విషజంతువు కరిచినా రోసిరెడ్డికి విషమెక్కేది కాదు. ఒకప్పుడు ఎర్లపాడు గ్రామంలో మనుషులు నిష్కారణంగా చనిపోతున్నారు. గ్రామంలో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని భయపడి ప్రజలు ప్రతిరోజు ప్రొద్దుగుంకగానే తలుపులు మూసుకొని ఇళ్లలో కూర్చుంటున్నారు. కొందరు స్వామిని ఆ గ్రామానికి తీసుకువెళ్లారు. ఆ రాత్రి భయపడి ఎవరూ తలుపులు తీయలేదు. ఎలాగో ఒక ముసలమ్మ చూచి అందరికీ చెప్పగానే అందరూ ఆయన చుట్టూ పోగయ్యారు. స్వామి కొద్ది రోజులు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ తర్వాత ఆ ఊరిలో ఒక్కరు కూడా మరణించలేదు. 1976 సంవత్సరంలో స్వామి నీకు సంవత్సరం 4 నెలల 6 రోజులకు గండం ఉన్నది, తిరువళ్ళూరు వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చీటీ వ్రాయించి చెల్లోపల్లి శేషమనాయుడికి ఇచ్చారు. తర్వాత ఒకరోజు అతడు పొలానికి నీళ్లు పెట్టి దుక్కి దున్నడానికై ఎద్దులను తోలాడు. పొలంలో దిగంగానే ఒక ఎద్దు కిందపడి తన్నుకుంటుంది. దానిని పక్కకు లాగబోగా చేలో కరెంట్ ఎత్తైనట్టు గుర్తించి మెయిన్ ఆపించాడు. తర్వాత చీటీ చూసుకుంటే స్వామి చెప్పిన గడువు ఆ రోజుకు తీరింది. అందుకే తనకు మరణం తప్పిందని అతడు గుర్తించాడు. ఒకనాడు సిద్ధలయ్య కొండ దగ్గర వెంకయ్య అనే భక్తునికి మునికన్యలు కనిపించి స్వామికి మించిన గురువును చూపుతామని పిలిచారు. అప్పటి నుండి తరచూ అతన్ని అలానే వేధిస్తుండేవారు. ఒకరోజు అతడు స్వామి సన్నిధిలో ఉండగా కూడా అలానే పిలిచారు. వెంటనే స్వామి అతన్ని పిలిచి అతని గుండెపై జరిచి నీకిక వాటి బాధ లేదుపో అన్నారు. అటు తర్వాత ఆ మునికన్యలు అతని చెంతకు రాలేదు. శ్రీ గురవే నమః. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 5. భక్త బాంధవుడు. గోపారంలో కుక్క ఒక రైతుకు ఉన్న గొర్రెలను చంపి తింటుండేది. అతడు కడుపు మండి ఆ కుక్కను నరికేశాడు. ఆ తర్వాత అతనికి పుట్టిన ప్రతి బిడ్డ కుక్కలా అరిచి చనిపోయేవాడు. అతడు స్వామితో మొరపెట్టుకుంటే ఆయన పుడతాడు అని ముమ్మారన్నారు. తర్వాత అతనికి 3 పిల్లలు జన్మించారు. దారా చిన్నమ్మ కంటి ఆపరేషన్ చేయించుకుని తనకు చూపు వస్తుందో లేదో అని భయపడి స్వామిని ప్రార్థించింది. ఆయన స్వప్నంలో కనిపించి భయపడకు, ఆపరేషన్ చేసినంతసేపు నేను అక్కడే ఉన్నాను అన్నారు. ఆమెకు చూపు వచ్చి ఇప్పుడు బాగా తిరుగుతుంది. కృష్ణారెడ్డి ఒక వినాయక చవితికి గొలగముడి వచ్చి 1 కేజీ గుగ్గిళ్ళు, 2 కేజీల పొంగలి, 1 కేజీ వడలు చేయించారు. మామూలుగా భిక్షాన్నం తెచ్చే మనిషికి బస్సు అందక అతడు రాలేదు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో స్వామి కొంచెం తిని ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం 25 మంది తిన్నాక కూడా తెల్లవారి ఇంకా మిగిలింది. స్వామి ప్రసాదం అక్షయమే. ఒకసారి ఈశ్వరమ్మను స్వామికి దూరంగా ఉండమని శిష్యులు గదమాయించారు. ఆమె మనస్సులో నొచ్చుకుంది. వెంటనే స్వామి తమ కాల్లో ముళ్ళు తీయమని ఆమెతో చెప్పారు. ఎంత వెదికినా ఆయన కాలులో ముళ్ళు లేదు. ఆమె కారీతిన ఆయన తమ పాదస్పర్శ అందించారు. ఒకప్పుడు ఈమె కొత్తగా ఇల్లు కట్టుకుని స్వామిని ఆహ్వానించింది. ఆయన వస్తానన్నారు కానీ 3 నెలల పాటు రానే లేదు. ఆమె గృహప్రవేశం చేయించకుండా పట్టుదలగా వేచి ఉన్నది. స్వామి ఆ ప్రక్క గ్రామానికి వచ్చి రేపు సూర్యోదయ కాలం బాగున్నది, నేను వస్తాను, గృహప్రవేశం చేయి అన్నారు. అంత కొద్ది వ్యవధిలో అది సాధ్యపడదని ఆమె భయపడుతుంటే అన్నీ అవే వస్తాయి పో అన్నారు. ఆ రాత్రి ఆమెకు ఎన్నాళ్లుగానో బాకీ ఉన్న వాళ్ళు 10 కిలోల బియ్యం, కొంత పైకము ఇచ్చిపోయారు. స్వామి తమ శిష్యులతో కలిసి నడిచి వేకువజామున 3 గంటలకు ఆమె ఇంటికి వచ్చి కర్పూరం వెలిగించి పొయ్యిలో వేశారు. ఒక స్నేహితురాలు ఇచ్చిన 200 విస్తరాకులు భోజనానికి ఖర్చయ్యాయి. ఆమె స్వామి పొంగలి మాత్రమే తిన్నారు, 10 కిలోల బియ్యం 200 మంది తిన్నారంటే అది కేవలం స్వామి మహిమే కదా. స్వామిని సేవించే తూపిలి పిచ్చమ్మకు ఒకసారి ఎన్నో చిక్కులు వచ్చాయి. స్వామిని దర్శిస్తే గవర్నమెంట్ డబ్బిస్తుంది, ఇల్లు వేసుకుంటారు అన్నారు. కొద్ది కాలంలో గాలివాన సహాయంగా ప్రభుత్వం డబ్బిచ్చింది. కానీ వారు కొన్న స్థలంలో దయ్యాలున్నాయని ప్రతీతి. ఆమె కొట్టం వేసుకొని స్వామి పాదం పెడితే అన్నీ పోతాయని నమ్మి ఆయన్ని ఆహ్వానించింది. సేవకులు అంగీకరించలేదు. కానీ 5వ రోజున స్వామి నన్ను కొత్తింటికి తీసుకొని పోండయ్యా అని చెప్పి ఆమె ఇంటికి తీసుకెళ్లేసరికి పిచ్చమ్మ చాకిరేవులో ఉన్నది.
ఆమె తిరిగి వచ్చాక తన ఇంట్లో స్వామిని చూచి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తూపిలి పిచ్చమ్మ కుమార్తె ఉమామహేశ్వరికి వివాహమయ్యాక భర్త ఏలుకోలేదు. చివరికి ఆమె విసిగిపోయి విడాకులు రాసిచ్చి మంగళసూత్రం తీసేసి 1 సంవత్సరం స్వామి సేవ చేసింది. ఎవరెంత చెప్పినా మంగళసూత్రం వేసుకోలేదు. తులసవ్వ దానిని తెప్పించి స్వామి ఆసనం క్రింద ఉంచింది. క్రమంగా ఆ దంపతుల మనస్సులు మారి భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఆమె వస్తే ఏలుకుంటానని అతడు కబుర్లు పంపుకున్నారు. చివరికి ఎవరి ప్రమేయమూ లేకుండానే ఆమె ఒకరోజు మంగళసూత్రం ధరించి భర్త వద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వారు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. స్వామి ముదిగేడు గ్రామంలో మొదటిసారి కాలు పెడుతూనే ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి యజమాని స్వామిని ఆహ్వానించాడు. తర్వాత అతడు ఎన్ని చికిత్సలకు లొంగకుండా బాధిస్తున్న గవద కురుపు స్వామికి చూపాడు. దానికి అడ్డం పెట్టిన గుడ్డ తీస్తే చీము కారుతూనే ఉండేది. స్వామి అయ్యా అక్కడికడంతలా ఉండే చిటికేసరం చెట్టు రెమ్మలు 3 చేతి పొడవున కొట్టుకొచ్చి వాటిని ఎండుగడ్డి ఎంటి చుట్టి కంప వెంబడి 3 చోట్ల నాటి నీళ్లు పోస్తూ ఉండు, నీ కురుపు పోతుంది అన్నారు. అతడు అలానే చేశాడు. నెల రోజుల్లో ఆ కొమ్మలు చిగురు పెట్టేసరికి ఆ గాయం మానడం ప్రారంభించింది. ఆ కొమ్మలు పెరిగిన కొద్దీ ఆ కురుపు కూడా మానుతూ వచ్చింది. ఒకరోజు రోసిరెడ్డితో నీ చిన్న కుమారుని పేరు రాసివ్వు అని చెప్పి తీసుకొని తన తొడ కింద పెట్టుకొని కూర్చున్నారు. కారణం తెలియలేదు. 3వ రోజున ఆ అబ్బాయి స్వామిని దర్శించి అసలు విషయం బయటపెట్టాడు. సరిగా అదే రోజున అతడు తోలుతున్న మామిడికాయల బండి రాజంపేట వద్ద కొండపైకెక్కుతూ దొర్లి 40 అడుగుల లోతు లోయలో పడిపోయింది. అయినా ఎద్దులకు గాని బండికి గాని అతనికి గాని ఏమీ దెబ్బలు తగలలేదు. ఒకరోజు ఈశ్వరమ్మ స్వామి కోసం గుగ్గిళ్ళు తెచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. అందరూ నిద్రపోతున్నారని తెలిసి ఎంతో బాధపడింది. వెంటనే స్వామి లేచి తమకు పెసలు గుగ్గిళ్ళు పెట్టమని రమణయ్యను అడుగుతున్నారు. తెల్లవారుగానే చేయించి పెడతామని రమణయ్య ఎంత చెప్పినా స్వామి వినలేదు. ఈ సంభాషణ వింటున్న ఈశ్వరమ్మ సంతోషంగా స్వామికి గుగ్గిళ్ళు సమర్పించింది. 1969లో భాగవతులు రఘురామయ్య గూడూరులో బ్రాందీ షాపు పెట్టి పూర్తిగా నష్టపోయాడు. ఎవరైనా ప్రశ్న చెప్పేవారి దగ్గరకు వెళ్ళాలనుకుంటూ స్వామిని గురించి తెలిసి ఒక మిత్రునితో కలిసి దర్శనానికి వెళ్ళాడు. స్వామి ఈయనకు ఆయుషే లేదు, అర్ధాయుషే, 38 సంవత్సరాలు. వెంకయ్య ఆయుష్ 42 సంవత్సరములు. ఆయనకు వేసి అతని ఆయుష్ 80 సంవత్సరాలను రాయి. ఈయన సంగతంతా మనమే చూచుకుంటాంలే, మన దగ్గరికే వస్తాడు. ఈయనకు ఒక అబ్బాయి 2 అమ్మాయిలు, వాళ్ళ విషయం కూడా మనమే చూస్తామని రాయి. అబ్బాయి బాగా చదువుతాడు, జడ్జి కానీ మేజిస్ట్రేట్ కానీ లేకుంటే జిల్లాధికారి కానీ అవుతాడు. పోయిన జన్మలో మేమంతా వెంకటగిరి రాజాగారి ఇంట్లో ఉండేవారం, మరలా అప్పటి సంబంధం ఇప్పుడు కలుగుతుంది అని వ్రాయిస్తున్నారు. కానీ ఆయన తన వ్యాపారం సంగతి ఏమీ చెప్పలేదని అతడు అనుకోగానే స్వామి ఇవన్నీ చెప్పినా అతనికి తృప్తి లేదు. ఆయనకు కావాల్సింది వేరే ఉంది, అది చెప్పందే అతనికి తృప్తి ఉండదు. అన్ని ఖర్చులు పోను రోజుకు 50 రూపాయల ఆదాయం మిగులుతుంది, ఇక నష్టం అనేది ఈయనకు లేదు అని చెప్పి వ్రాయించారు. తర్వాత అతడు ఆయన మాటను పరీక్షించాలని రోజు షాపుకొచ్చిన డబ్బంతా ఖర్చు చేసేవాడు. కానీ రాత్రి 11 గంటల ప్రాంతంలో అతని తాలూకు షాపులో ఎవరో ఒకరు వచ్చి అక్కడ నిలువ 50 రూపాయలకు తగ్గకుండా ఇచ్చిపోతుండేవారు. ఇలా కొన్నాళ్ళు జరిగాక స్వామి మాట యందు విశ్వాసం కుదిరింది. 1979 సంవత్సరం మేలో ఇతడు ప్రయాణం చేస్తున్న జీపు తలక్రిందులై అతని రొమ్ము మీద పడింది. మిగిలిన వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయారు. అతడు కూడా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఊపిరాడక చనిపోయేవాడిలా ఉన్నాడు. అప్పుడు ఎవరో ముగ్గురొచ్చి ఏం చేయమంటావు అని అడిగి అతడు సైగతో చెప్పినట్లే జీపును పక్కకు తొలగించి అదృశ్యమైనారు. రోడ్డును పోతున్న రిక్షా సహాయంతో అతడు నెల్లూరు హాస్పిటల్లో చేరాడు. 6 మాసాలైనా అతని కాలులో ఎముక అతుక్కోకపోయేసరికి చికిత్స కోసం బొంబాయికి వెళ్ళదలిచాడు. నాటి రాత్రి స్వామి డాక్టర్ వేషంలో దర్శనమిచ్చి అతని కాలు కోసి కొత్త కాలు అతికించి కుట్టు వేశారు. అందువల్ల అతడు తన బొంబాయి ప్రయాణం మానుకున్నాడు. 3 వారాల్లో బాగైంది. స్వామి చెప్పిన 38 సంవత్సరములకు అంతమొందవలసిన అతని జీవితం రక్షింపబడింది. 1930వ సంవత్సరంలో స్వామి అయ్యా ఇప్పటికే సారాయి పాపం పెరిగిపోయింది, ఇక దాన్ని ఆపవయ్యా అన్నారు. అలా చేస్తే తనకు రావాల్సిన బాకీ లక్షల కొద్దీ రావు. అతడు అలా అనుకోగానే స్వామి ఆ లెక్కలన్నీ నేను చూసుకుంటాలేవయ్యా, భూదేవిని నమ్ముకుంటే నీకన్నీ వస్తాయి అన్నారు. అతడు వెంటనే ఆ వ్యాపారం మానివేశాడు. స్వామి దయ వలన అతని మైకాగని రాణింపుకు వచ్చింది. లలితమ్మ గారికి బిడ్డలు లేరు. ఒంట్లో చాలా బాధగా కూడా ఉండేది. మందులు ఉపకరించకపోయేసరికి ఆమె స్వామిని దర్శించింది. ఆమె ఏమీ చెప్పుకొనక మునిపే స్వామి ఆమెకు జబ్బా అయ్యా పోతుందిలే, గూడూరు కరణం చనిపోయాడు, ఆయన్ని కడుపును వేశాను అని చెప్పి వేలిముద్రలు కాగితం దారం ఇచ్చి పంపారు. ఏ మందు వాడకనే ఆమెకు ఆరోగ్యం చేకూరి సంవత్సరంలోగా మగబిడ్డ కలిగాడు.
ఒకరోజు రోసిరెడ్డికి పురుగు కరిచి కాలు వాచింది. అతడు స్నానానికి వెళ్ళి స్వామిని స్మరించి ఏటిసుకలో కాలు రుద్ది కడిగివేశాడు. సాయంకాలానికి కాలు బాగైంది. ఆ రాత్రి స్వామి అతనితో స్నానానికి పోయిన దగ్గర చూసుకో, అర్థమవుతుంది అన్నారు. ఏటి ఒడ్డున తాను చేసిన ప్రార్థన వారికి వినిపించింది. బుజ్జయ్య చెల్లెలు పద్మమ్మ పెళ్లి నిశ్చయమైంది. కంచి వరదరాజస్వామి సన్నిధిలో వివాహం చేయమని చెప్పి స్వామి స్వయంగా వెళ్ళి మంగళసూత్రము తలంబ్రాలు తాకి ఆశీర్వదించి దగ్గరుండి వివాహం జరిపించారు. తమ డబ్బుతో ₹1 కర్పూరం తెప్పించి వెలిగించి తమ పక్కనే పెట్టుకున్నారు. పెళ్లివారందరినీ పంపివేసి 3వ రోజు గంజి త్రాగారు. స్వామి ఇంకెవ్వరి వివాహానికి వెళ్ళలేదు. ఒకనాడు పద్మమ్మతో ఆయన, అమ్మా, ఎన్ని కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదు సుమా అన్నారు. ఆమెకు ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ స్వామి దయ వలన అన్నీ తొలగిపోయాయి. ఒకసారి స్వామి తలుపూరు నుండి వస్తూ నెల్లూరు చేరగానే, అయ్యా, మనం ఆసుపత్రికి పోవాలి అని చెప్పి చేతితో త్రోవ కూడా చూపారు. ఎప్పుడూ వైద్యశాలకు పోని స్వామి ఇలా ఎందుకన్నారో ఎవ్వరికీ తెలియలేదు. అందరూ ఆసుపత్రికి చేరేసరికి అక్కడ బుజ్జయ్య, అనారోగ్యంగా ఉన్న వారి చెల్లెలు స్వామిని స్మరించుకుంటూ ఉన్నారు. స్వామి కొంతసేపు ఉండి, ఇక్కడ లెక్క సరిపోయింది, మనం పోదాం పదండి అన్నారు. కొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యం చక్కబడింది. నమ్మిన వారికి నమ్మినంత. గొడ్డటి శేషయ్య తన ఆరోగ్యం బాగలేదని చెప్పుకుంటే స్వామి గుంటగలగరాకు వేళ్లపైనున్న తాటనూరి 3 పూట్ల మింగు అన్నారు. అతడు మింగబోతూ దీనికి తగ్గుతుందా అని అనుమానిస్తూనే మింగాడు. తర్వాత స్వామి, అయ్యా, దీనికి తగ్గదు కానీ మందు తీసుకో అన్నారు. నెల్లూరులో ఒకరికి 3 ఆడపిల్లలు కలిగారు. 4వ కాన్పుకు ముందు స్వామిని మగబిడ్డను ప్రసాదించమని కోరారు. ఆయన అర్ధరాత్రి ఏ దేవాలయంలోనైనా రోజుకు 3 ప్రదక్షిణాలు చొప్పున 3 రోజులు చేస్తే కలుగుతాడు అన్నారు. కానీ వారు నవమాసాలు నిండాక బిడ్డ ఎలా మారుతుందని శంకించి ఆయన చెప్పినట్లు చేయలేదు. వారికి ఆడపిల్లే పుట్టింది. స్వామితో కలిసి వేలూరు సుబ్రహ్మణ్యం తిరువళ్ళూరు వెళ్ళాడు. ఒకచోట స్వామి నేల మీదనున్న రూపాయి బిళ్లను పుల్లతో తోసి, దీనితో కర్పూరం కొని స్వామికి వెలిగించు అన్నారు. అతడు దాన్ని జేబులో వేసుకున్నాడు. తర్వాత 10 రూపాయల నోటుకు చిల్లరిమ్మని అడిగిన తులసవ్వ గారికి ₹1 ఇచ్చాడు. ఆ సాయంత్రం స్వామి, కర్పూరం వెలిగించావా అంటే వెలిగించాను అన్నాడు. తులసవ్వ ఖర్చు పెట్టింది దేవుడికే కదా అని సరిపెట్టుకున్నాడు. 3 నెలల తర్వాత ఒకనాటి రాత్రి అతనికి కలలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ కనిపించి భయమేసింది. వెంటనే తిరువళ్ళూరు వెళ్ళి క్షమాపణ చెప్పుకుని కర్పూరం సమర్పించాడు. మందల వెంకయ్యకు 1956లో ఒకరోజు ఉదయం స్వామి దోవలో ఎదురై తలగీరుకుంటూ, నీకు ఒక మాట చెప్పాలి, తర్వాత కనిపించు అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత స్వామి అతని ఇంటికి వచ్చి, ఇక్కడ మనం చూడవలసింది ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇతడు తెల్లని ఇల్లు కడతాడు అని నేల మీద హద్దు గీసి చూపారు. తర్వాత వారింట్లో ఈశాన్యం మూల గుంట తవ్వించి అందులో పాలు పోశారు. అవి ఈశాన్యం వైపు పారాయి. స్వామి అంతా బాగున్నదని చెప్పి వెళ్ళిపోయారు. నాటి మధ్యాహ్నం వెంకయ్య ప్రార్థించగా స్వామి వారింట భోజనం చేశారు. కొన్నాళ్లకు అతడు పొలం కొనడమే కాక మిద్దిల్లు కూడా కట్టుకున్నాడు. వాస్తు వాళ్ళందరూ కూడా స్వామి చెప్పిన హద్దు వరకే ఇల్లు కట్టేందుకు నిశ్చయించడమే చిత్రం. చిలకమర్రి దేవుడయ్య బీదవాడైన స్వామి బృందమంతటికీ ఆతిథ్యం ఇచ్చేవాడు. స్వామి ఒకనాడు రాగి అంబలి గాయించి అతని ఇంట్లో ఈశాన్య దిశలో గజం లోతులో పూడిపించారు. నాటి నుండి వారి ఇంటిలో సిరి సంపదలకు దానధర్మాలకు కొదవే లేదు. గొలగమూడి సుబ్బారావు కుమారుడు పరీక్షకు వెళుతూ స్వామిని దర్శిస్తే పరీక్ష పాస్ అవుతావని చీటీ వ్రాయించాడు. కానీ ఫలితాలు ప్రకటించాక అతని నెంబరు కనిపించలేదు. అతని తల్లి స్వామిని అడిగితే ఆయన పాస్ అయినాళ్లేమ్మా అన్నారు. మార్కుల జాబితాలో అతడు పాస్ అయినాడని వ్రాశారు. పి. బోడయ్య టైఫాయిడ్తో చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాడు. అతను రక్తం మార్చందే బ్రతకడని కనుక రాయవేలూరు వెళ్ళమని చెప్పారు. అందుకు అతనికి శక్తి లేనందున తనను రక్షించమని స్వామిని కన్నీటితో ప్రార్థించాడు. స్వామి అతనికి భౌతికంగా దర్శనమిచ్చి, నీకేమీ పర్వాలేదు, 3 రోజుల్లో బాగుంటావు అని అభయమిచ్చి వెళ్ళిపోయారు. 18 రోజుల నుండి ఆహారం లేకుండా నీరసించి మంచం నుండి లేవలేని బోడయ్యకు వెంటనే ఎంత బలం వచ్చిందో చెప్పలేము కానీ ఆ రాత్రికి రాత్రి డాక్టర్కు చెప్పకుండానే తమ సామానంతా ఆసుపత్రిలో వదిలేసి 18 మైళ్ళు నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు. ఏ మందు మాకు లేకుండా స్వస్థుడై స్వామి సమాధిని దర్శించి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఒక రైతు కొత్త గిత్తను బండికి కట్టడానికి అలవాటు చేస్తుంటే అది బెదిరి చాలా బాధ పెడుతుంది. స్వామి అటుగా పోతూ, అయ్యా, బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అన్నారు. ఆ రైతు, స్వామి, ఈ ఎద్దు ఇంకా కాడికి అలవాటు పడలేదు, బెదురుతుంది, నాకు ఇంకొక ఎద్దు లేదు అని మనవి చేశాడు. బాగానే లాగుతుందిలేయ్యా, నీకెందుకు, బండి కట్టు అన్నారు స్వామి. అతడు బండి కడితే మోకాట్లోతు బురదలో కూడా
సునాయాసంగా లాగడమే గాక తర్వాత అలవాటు పడిన ఎద్దుల సేద్య పనులన్నీ చేయసాగింది. స్వామి కార్యానికి శ్రమపడినందుకు రైతుకు శ్రమ, ఎద్దుకు దెబ్బలు తప్పిపోయినాయి. ఒకప్పుడు మంగుపల్లెలో కలరా వ్యాధి వలన ఎందరెందరో చనిపోతున్నారు. ఏరు గట్ల నిండుగా ప్రవహిస్తుండటం వలన ఆ గ్రామస్తులెవరూ స్వామి వద్దకు రాలేకపోయారు. అయితేనేమి స్వామి ఒక కాగడా చలమానాయుడికిచ్చి, ఎటూ చూడకుండా నీ దృష్టి కాగడాలపై పెట్టినడు అని స్వామి చలమానాయుడిని నదిలో నడిపించి ఆ గ్రామం చేరారు. ఏటిలో నీరు వారికి మోకాళ్ళ వరకే వచ్చాయి. స్వామి ఊరి వెలుపల ఒక కర్ర నాటి ఒక చీటీ వ్రాయించి దానికి కట్టి తిరిగి వచ్చేశారు. అటు తర్వాత ఆ గ్రామంలో ఒక్కరు కూడా చనిపోలేదు. పోలు మస్తానయ్య మొదట నాస్తికుడు. స్వాములంటేనే ఏవగించుకునేవారు. అతడి ఇంట్లో లేనప్పుడు 1981లో 4,000 రూపాయలు విలువగల బర్రెకు ప్రమాదంగా జబ్బు చేసి నీళ్లు మేత తీసుకోవడం లేదు. వెటర్నరీ కాంపౌండర్ ఊరిలో కూడా లేడు. ఆ వ్యాకులతతో రాత్రి 10 గంటలకు మస్తానయ్య అన్నం తినకుండా దిగులుతో పడుకున్నాడు. ఇంతలో అతని తమ్ముని కొడుకు 8 ఏళ్లవాడు వచ్చి, వెంకయ్య స్వామి విభూది బర్రెకు పెడతాను నాయనా అన్నాడు. మస్తానయ్య చికాకుగా, నీకు నమ్మకం ఉంటే పెట్టుకోపో అని కసురుకొని నిద్రపోయాడు. అటు తర్వాత ఆ పిల్లవాడు నిద్రలో స్వామి వచ్చారని కలవరిస్తున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంట్లో వాళ్ళు మస్తానయ్య నిద్ర లేపి చూచేసరికి బర్రె లేచి గడ్డి తింటోంది. నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో గాని తెల్లవారక ముందే బయలుదేరి 3 మైళ్ళు నడిచి గొలగమూడి చేరాను. నేను నోరు మెదపకముందే స్వామి, నీ గొడ్డు బాగుండ్లా అయ్యా అన్నారు. ఆయన ఒక్క మాట అనుకుంటే నాలో అనుమానాలు రేకెత్తుతాయని ఆయనకు తెలుసు. నాటి నుండి నేను స్వామిని ఆరాధిస్తూ ఆయన రక్షణ పొందుతూ దైవచింతనతో జీవిస్తున్నాను అంటాడు మస్తానయ్య. కూచి పట్టాభిరామయ్య 5వ సంవత్సరం వరకు ఎప్పుడూ చలి, జ్వరము, విరోచనాలతో బాధపడుతుండేవాడు. వైద్యాలు, యంత్రాలు, మంత్రాలు వృధా అయినాయి. అప్పుడు బద్వేలు తిప్ప మీద ఉన్న స్వామి వద్దకు అతన్ని తీసుకువెళ్లారు. స్వామి, అబ్బో ఆయనకేమయ్యా, మిద్దె మీద మిద్దె కడతాడు, బాగుంటాడులే అని అతడి చేత పచ్చి వేరుశనగపప్పు తినిపించి గుడ్డతో మంత్రించి పంపేశారు. నాటితో ఆ బాధలన్నీ పోయి పుష్టిగా పెరిగాడు. నాకిప్పుడు 40 ఏళ్ళు. ఈనాటికి తలనొప్పి మాత్ర కూడా వేసుకునే అవసరం రాలేదు అంటాడు. ఈయన 1971లో కట్టిస్తున్న మిద్దె పని ఆగిపోయింది. పరిస్థితులన్నీ అడ్డం తిరిగి 8 నెలలు గడిచినా స్లాబ్ కూడా పోయించలేకపోయాడు. స్వామి కృప వలన అతని బుద్ధి మేలుకొని స్వామిని దర్శించి, స్వామి తమరి అనుమతి లేకుండా మిద్దె పని ప్రారంభించాను, పని నిలిచిపోయింది, దయచూడండి అని విన్నవించాడు. స్వామి, అయ్యా అది పీనుగుల మిట్ట, ఆ స్థలం వదిలి 4 మూరలు దక్షిణం పడమర వైపు జరిపి కట్టుకో, అంతా బాగుంటుంది అన్నారు. పూర్తి విశ్వాసంతో 10,000 రూపాయల ఖర్చుతో కట్టిన గోడలన్నీ పగలగొట్టించి మళ్లీ కట్టుబడి ప్రారంభిస్తే ఏ ఆటంకము లేకుండా పని పూర్తయింది. అతని వివాహ విషయంలో కూడా స్వామి వద్దన్న సంబంధాలు మానేసి ఆయన అనుమతించిన అమ్మాయినే వివాహమాడాడు. పిల్లాపాపలతో కులాసాగా ఉన్నాడు. పార్లపల్లి వెంకటేశ్వర్లకు చెందిన మేకలు 1970లో జబ్బు చేసి చనిపోతుంటే స్వామి ఆశీస్సుల కోసం చిలకమర్రి వెళ్ళాడు. స్వామి చుట్టూ భక్తులు ఎక్కువ మంది ఉండటం వలన అతనికి అవకాశమే లేక దూరంగా ఉన్నాడు. స్వామి శిష్యులు వచ్చి బొమ్మవరం అబ్బాయిని స్వామి పిలుస్తున్నారు అని కేకవేసి అతన్ని పిలుచుకు వెళ్ళాడు. అతన్ని చూస్తూనే స్వామి, ఇక నీ జీవాలు నష్టం కావు, అన్నీ బాగుంటాయి అని చీటీ వ్రాయించి ఇచ్చారు. తర్వాత ఒక్క మేక కూడా చనిపోలేదు. అలానే 1978లో తుఫాను వలన అతని గొర్రెలన్నింటినీ కొండకు దోలేశారు. అవి తిరిగి వస్తాయన్న ఆశ లేదనుకుంటే స్వామి కలలో, మన జీవాలన్నీ బాగుండాయిలేయ్యా అన్నారు. గ్రామంలో అందరి జీవాలు చాలా భాగం చనిపోయాయి, ఇతనివి మాత్రం చనిపోలేదు. శ్రీ భక్తభారభృతాయ నమః. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.